కేసీఆర్ హయాంలోనే కొండగట్టు ఆలయం అభివృద్ధి చెందిందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మాజీ ఎంపీ వినోద్ కుమార్ రాష్ట్ర నలుమూల నుంచి కొండగట్టు అంజనను ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో భక్తులకు అన్ని వసతులు కల్పించామన్నారు. రాష్ట్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చినటువంటి మాన్యులు తొలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, ధర్మపురి, వేములవాడ, జోగులాంబ ఇలాంటి ఆలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మరి తీర్చిదిద్దడంలో వేలాది కోట్లు, వందలాది కోట్లుగా విడుదల చేసి ఈ వారు చేయనటువంటి లోక కళ్యాణార్థం వారు చేయనటువంటి యాగాలు, పూజలు ఏవి కూడా లేవు, మనందరికీ కూడా విదితమే. కానీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మరి వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుని కొత్త కోనూరు గాని మంచినీటి వసతులు దాదాపుగా ఒక రోజుకి 20 లక్షల లీటర్లు అందజేసేటువంటి మరి పథకాన్ని తీసుకొని రావడంతో పాటుగా కార్యాలయం, ప్రధానంగా కార్యాలయం, కళ్యాణ కట్ట, అదేవిధంగా వాళ్ళు వచ్చినటువంటి భక్తులకు అశేషంగా అన్ని రకాల సౌకర్యాలను చేస్తూ మరి ఈ ఆలయాన్ని, ఈ మాన్విత ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి, యాదాద్రిని మించి అభివృద్ధి చేస్తానని చెప్పి గౌరవ పెద్దలు మాన్యులు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాదాపుగా 500 కోట్లు ప్రకటించడం, 100 కోట్లు ఇవ్వడం, ఆ తర్వాత ఇక్కడ పనులు కూడా ప్రారంభమైన పెద్ద శాసనసభ సాక్షిగా అసత్యాలు పలికి కొండగట్టు మరి ఈ దివ్యక్షేత్రాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి. అజ్ఞానంతో మాట్లాడకూడదు. కేసీఆర్ గారు ఈ దివ్యక్షేత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో వీటికి వస్తే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిచి మరి ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు ఈ పనులను కూడా రద్దు చేసే కుట్ర పన్నింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి ఏదైతే మేము చెప్పినామో, కేసీఆర్ గారు చెప్పినో, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందో ఆ నిధులు సేకరించి, నిధులు రాబట్టి ఈ ఆలయాన్ని గతంలో ఏదైతే దీన్ని మాస్టర్ ప్లాన్ చేసి అద్భుతమైన రీతిలో మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలని అనుకున్నారో మరి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ నిధులన్నీ కూడా కేటాయించి ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, చేతనైతే, హిందూ అయితే, భక్తులైతే తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని మరి అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతూ, రోజు రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులను ఆకర్షించి ఇక్కడికి వచ్చే విధంగా చేస్తారు. కొండగట్టు దేవాలయము నేటిది కాదు, పురాతనమైన దేవాలయం. మరి అంచెలంచెలుగా ఆంజనేయ స్వామి పేరట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ లేదు. కేసీఆర్ గారి నాయకత్వాన మేము ఒక కేవలము 5 ఎకరాల 30 గుంటలకు కన్ఫైన్ అయినటువంటి దేవాలయ భూమి, ఎండటువంటి భూమిని మరి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఈ దేవాలయానికి కేటాయించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసి మరి అడుగులు వేసినాం. అక్కడ ఈ కోనేరులో మరి నీళ్లు మనకందరికీ తెలుసు, ఎండాకాలంలో మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఎండాకాలంలో నీటి కరువు సహజము. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు, అంటే కింద సంపు ద్వారా వస్తే నీళ్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఈ గుట్టల్లో ఉన్నటువంటి ఒక సెలయేరులో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి దాంట్లో మొత్తం నీళ్లు నింపి ఎత్తిపోతల ద్వారా చేయాలని చెప్పి మరి పునాదిరాయి కూడా వేశాము. మరి దురదృష్టవశాత్తు ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసి కుదించాలని చెప్పి అర్థమైంది. శాసనసభ్యులు సత్యం గారు, మీరు వెంటనే అది ఆ క్యాన్సలేషన్ దాన్ని రివోక్ చేసుకోండి. దేవాలయానికి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా మా పాత్ర మేము నిర్వహించడము, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్రను కొనసాగించాలని చెప్పి అధికార పక్షానికి, ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయము. మొత్తము భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరిట ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం మన కొండగట్టు దేవాలయం. కాబట్టి దీన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు సేకరించవచ్చు. నా వంతు కర్తవ్యంగా పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో పలు సందర్భాల్లో దీన్ని ప్రస్తావించాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి
ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇది కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది విమర్శాత్మకమైనటువంటి సూచన మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.